దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. నీవు రేఖాబీయుడవా? నీవు రేఖాబీయుడవా కాదా? నీవు రేఖాబీయునివా కాదా? ఒక గుంపుకు సంబంధించిన పదజాలం అండి. రేఖాబీయులు అనేటువంటి వారు ఒక ప్రజా గుంపు. మోషే మామ యొక్క సంబంధికులు వీళ్ళందరూ. మోషే ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఆ యిత్రో అనేటువంటి మామ యొక్క సంతతికి సంబంధించిన వారే ఈ రేఖాబీయులు. ఈ రేఖాబీయులను గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఎంత విచిత్రంగా ఉంటుందంటే చూడండి. అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రేఖాబీయులను గురించి దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే, ఎన్నటికీ నా సన్నిధిలో వీరు ఉండక మానరు. ఎప్పటికీ నా సన్నిధిలో వీళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకసారి నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశాను. ఏంటి ఆ సెర్చ్ అంటే, రేఖాబీయులు ఇప్పటికీ ఉన్నారా? ఇశ్రాయేలు దేశానికి తూర్పు దిక్కున ఇప్పటికీ రేఖాబీయులు ఉన్నారు. ఉంటూ వాళ్ళు దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నారు. అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేటువంటి మాట, ఎల్లప్పటికీ రేఖాబీయులు ఉండక మానరు. రేఖాబీయులు ఉండక మానరు. నా సన్నిధిలో రేఖాబీయులు ఉంటారు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు దేవుడు వారికి? దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏంటిది? ఎందుకు అంత శ్రేష్టమైన వాగ్దానము దేవుడు రేఖాబీయులకు ఇచ్చాడు? రేఖాబీయులు అనేటువంటి వారిని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో ఎందుకు ఉంచాలని ఇష్టపడ్డాడు? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులైనా ఉండకుండా ఉండపోతారేమో, కానీ నా సన్నిధిలో రేఖాబీయులు మాత్రం ఎల్లప్పటికీ నా సన్నిధిలో ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటే ఏంటి అనేటువంటి అర్థాన్ని చివరిలో నేను వివరిస్తాను. ఎందుకు దేవుడు ఇంత శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానము, ఆశీర్వాదము, దీవెన ఎప్పుడో వాళ్ళకి ఇచ్చినటువంటిది ఇప్పటికి కూడా ఎందుకు నెరవేరుతుంది? అందుకే దేవుని బిడ్డలారా, వాగ్దానము ఎప్పటికీ నెరవేరుతుంది. కాలాలు మారినా, సమయాలు మారినా, పరిస్థితులు మారినా, వాగ్దానం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. ఎప్పటికీ పనిచేసే వాగ్దానముగానే ఉంటుంది. రేఖాబీయులు నా సన్నిధిలో ఉండక మానరు. వాళ్ళు ఖచ్చితంగా నా సన్నిధిలో ఉంటారు అని దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతూ ఉండగా ఎందుకు అలాంటి ఆశీర్వాదం దేవుడు వారికి దయచేశాడు? దేవుని బిడ్డలారా, అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ రేఖాబీయులు ఎలాంటి వారు అని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎలాంటి వారు అంటే చూడండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడని యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. చాలు. దేవుని బిడ్డలారా, ఎందుకు వారిని దేవుడు తన సన్నిధానంలో ఉంచాలని ఇష్టపడ్డాడు అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇర్మియాతో ఏమని చెప్తాడంటే, రేఖాబీయులందరినీ దేవాలయంలో తీసుకునిరా, వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమని చెప్తామంటే ద్రాక్షారసము త్రాగుడి అని చెప్పమని చెప్తాడండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు ఇర్మియాకి ఏమని చెప్తాడంటే, వాళ్ళందరూ వచ్చి చర్చిలో ప్రార్థన చేయమని చెప్పలా. వాళ్ళందరూ వచ్చి చర్చిలోనికి వచ్చి, యెరూషలేము దేవాలయంలోకి వచ్చి ద్రాక్షారసం త్రాగమని దేవుడే చెప్పాడండి. దేవుడు చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అదే 5వ వచనం మనం చదువుకున్నాం. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నేను పాత్రను గిన్నెలు పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పాడట. ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వాళ్ళు ఏమంటున్నారంటే, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైన ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. స్ట్రైట్ అవే చెప్తుంటున్నారు. మా పితరుడు యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, మీరైనా మీ సంతతి వారు ఎప్పుడు కూడా ద్రాక్షారసం తాగకూడదని ఎప్పుడో చెప్తే, ఇప్పుడు ప్రవక్త చెప్తుంటే వీళ్ళు అంటున్నారు మేము తాగమంటున్నారు. దేవుని బిడ్డలారా,
ఏంటి ఈ యొక్క సంఘటన అంటే, దేవుడు వారిలో ఉండేటువంటి విధేయతను, వారిలో ఉండేటువంటి నమ్మకత్వానికి ఒక పరీక్ష పెట్టాడండి. ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, దేవుని మందిరంలోకి వచ్చి ద్రాక్షారసం తాగమని ప్రవక్త చెప్పినా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే నో అంటున్నారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మన జీవితాల్లో విధేయత విషయంలో ఎంత కరాఖండితంగా ఉంటామో, దేవునికి విధేయత చూపే విషయంలో ఎంత కరాఖండితంగా ఉంటామో అంతగా దేవుడు మన కొరకు కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. ఎంతగా నువ్వు విధేయత చూపుతావో దేవునికి స్తోత్రం. వీళ్ళ పితరుడు ప్రవక్త కాదు బైబిల్లో వ్రాయబడింది వీళ్ళ పితరుడు చెప్పాడు. పితరుడు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాక్యంలో ఉండేటువంటి ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మీరైనను మీ యొక్క పిల్లలైనను మీ సంతతి వారిని ఎప్పుడు కూడా ద్రాక్షారసం త్రాగకూడదు అని చెబితే, ప్రవక్త వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నో అంటున్నారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ పరిశుద్ధతకు, నీ విధేయతకు, నీ జీవితంలో దేవుని బిడ్డగా ఎంతవరకు నువ్వు జీవిస్తున్నావు అనేదానికి అప్పుడప్పుడు దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దీవించే దేవుడు మాత్రమే కాదు, కనికరించే దేవుడు మాత్రమే కాదు, ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, వర్ధిల్ల చేసే దేవుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు నీ యొక్క జీవితంలో నీ లక్షణాలకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలోను విజయం సాధించాలి. ఎప్పుడు మనం దేవుని దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం తెలుసా? దేవా నా జీవితంలో వాగ్దానాలు దయచేయి, దేవా నన్ను దీవించు, నాకు ఆరోగ్యమే, నాకు డబ్బు కుప్పలు తెప్పలు కావాలి ప్రభా, దేవా నా ఇంటిలో అందరూ బాగుండాలి ప్రభా, ఏది కొద ఉండకూడదు ప్రభా. బట్ దేవుని బిడ్డలారా జాగ్రత్త, దేవుడు అప్పుడప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని పరీక్షలు నీకు పెడతాడు. పరిశుద్ధంగా జీవించే విషయంలో ఒక పరీక్ష ఉంటుంది, విధేయత చూపే విషయంలో పరీక్ష ఉంటుంది, క్రమముగా దేవుని దగ్గరకు వచ్చే విషయంలో పరీక్ష ఉంటుంది. లేకపోతే అనేక సందర్భాల్లో నా యొక్క జీవితంలో దేవుడు పరీక్షలు పెడతాడు. రేఖాబీలు ఏవో తెలుసా? దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎక్కడ పెట్టాడు తెలుసా? బయట కాదు, దేవుని మందిరంలో ప్రవక్త ఎదుట ఒక పరీక్ష పెడితే వీళ్ళు అంటున్నారు, ఆ పరీక్షలో ఏది ఏమైనా మా పితరుడు చెప్పిన మాట మేము మీరము. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో పరీక్ష అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్త. ప్రతి సందర్భంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. వాగ్దానాలు పొందిన తర్వాత వాగ్దానాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా లేదా అనే పరీక్ష ఉంటుంది, లేదా పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా ఒక పరీక్ష ఉంటుంది, యథార్థంగా జీవిస్తున్నావా లేదా పరీక్ష ఉంటుంది, డబ్బు దగ్గర ఎంత సిన్సియర్గా ఉన్నావు ఒక పరీక్ష ఉంటుంది, లేకపోతే ప్రార్థనలో ఎంత ఓర్పుతో నువ్వు కొనసాగిస్తుంటున్నావు ప్రార్థన పరీక్ష ఉంటుంది. ఈ రాత్రిలో అందరూ ఒకవేళ నిద్రపోతుంటే నువ్వు మేల్కొని ప్రార్థన చేస్తావా లేదా అనే పరీక్ష కూడా ఉంటుంది. ఈ పరీక్షలో నువ్వు విజయం సాధిస్తే అప్పుడు దేవుడు నీ కొరకు తన నోరు విప్పుతాడండి. దేవుడు అంటున్నాడు, రేఖాబీయులు ఒక పరీక్షలో నిలబడ్డారు, విజయం సాధించారు, కాబట్టి నా సన్నిధిలో వీరి సంతానం ఉండక మానరు. దేవుని బిడ్డలారా, పరీక్ష ఎంత గొప్పది తెలుసా? ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక తీర్మానం చేసుకుంటా, ప్రభా ఈ రకంగా ఉంటాను, నేను ఇది చెయ్యను ప్రభా, ఇలాంటి నా జీవితంలో ఉండకూడదు ప్రభా అనేటువంటి ఒక తీర్మానం చేసుకునింటావు. 31వ తారీఖు 1వ తారీఖు అబ్బా సూపర్ తీర్మానాలు చేసింటాం. 2వ తారీఖు నుంచే కాదు, 1వ తారీఖు నుంచే నీకు పరీక్ష ప్రారంభింటాడు దేవుడు. ఏదో ఒకటి నీ జీవితంలోనికి వస్తుందండి. వచ్చినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలబడతావా లేదా, ఆ పరీక్షలో నువ్వు ఎంతవరకు దేవుని యొక్క పరీక్షలో నువ్వు పాస్ అవుతావు అనేటువంటిది దేవుడు చూస్తాడు. అందుకే అంటున్నాడు, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాసానికి, మన భక్తికి, మన పరిశుద్ధతకు, మన దైనందిన జీవితంలో ఉండే వాటికి దేవుడు పరీక్షలు పెడతాడు. ఏ రకంగా పరీక్షలో ఉంటాం అనేటువంటిది మన జీవితాల్లో దేవుడు పరీక్షిస్తాడు. రేఖాబీయులను దేవుడే పరీక్షిస్తున్నాడండి. ప్రవక్త చెప్తున్నాడు దేవాలయంలోకి రండి అంటే మొత్తం అందరూ వచ్చేసారండి. అంటే ప్రవక్త చెబితే వచ్చేసారు దేవాలయంలోనికి. ఇప్పుడు ప్రవక్త చెప్తుంటున్నాడు ద్రాక్షారసం త్రాగుడి అని చెబితే దైవ సేవకుడు చెప్పిన దేవునికి లోబడే విషయంలో వెనుదిరిగల. ఈ దినాల్లో మన విధేయత, మన యొక్క జీవితంలో ఉండేటువంటి దాన్ని దేవుడు
పరీక్షిస్తాడు. పరీక్షలో నిలబడాలి మనం. పరీక్షలో నిలబడినప్పుడే నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకు? దేవుడు ఒక తీర్మానం చేశాడు, నా సన్నిధిలో రేకాబీయులు నిలవక మానరు అని. ఎందుకు అన్నాడంటే వాళ్ళు దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయిపోయారు. ఈ సంవత్సరంలో దేవుడు నీ ఎదురికి నీ వాగ్దానాల విషయంలో, నీ యొక్క ఆశీర్వాదాల విషయంలో, నీ ప్రార్థన విషయంలో, నీ భక్తి విషయంలో నీ ఎదుట కొన్ని పరీక్షలు తీసుకొని వస్తాడు. ఆ పరీక్షల్లో నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు అంటాడు, మిమ్మల్ని ఏ స్థలంలోనైనా నిలబెడతా. దేవుని బిడ్డలారా, పరీక్ష ఏ రకంగా ఉంటుంది అంటే, అది నువ్వు ఇది చేస్తావా చేయవా, ఇక్కడ విధేయత చూపుతావా చూపవా, లోబడవా, పాపానికి ఎస్ అంటావా నో అంటావా, లేకపోతే దేవుని దగ్గర నమ్మకంగా ఉండే విషయంలో ఎంత యథార్థంగా ఉంటావు, ఎంతగా నీ యథార్థతను చూపిస్తూ ఉంటావు అనే దానికి ఒక పరీక్ష ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు పరీక్షలో నిలబడి పాస్ అవుతావో ఏమవుతుందో తెలుసా? రిజల్ట్ ఏంటి తెలుసా? లోకంలో ఏముంటుంది? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, కంపార్ట్మెంటల్ ఉంటుంది. లేదా ఇంకేమంటారు? డిస్టింక్షన్ అంటారు, లేదా గోల్డ్ మెడల్ అంటారు. ఇంకంతే, ఇవే ఉంటాయి. కానీ దేవుడు పెట్టిన పరీక్షలో వచ్చేటువంటి ఫలితం ఏంటి తెలుసా? 4వ వచనంలో ఉంటుంది. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలు. ఎప్పుడైతే మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుందో, ఆ పరీక్షలో మీరు శోధించబడుతుండగా దేవుని కొరకు ఎప్పుడైతే స్థిరంగా నిలబడతారో కలిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? వచ్చేటువంటి ప్రతిఫలం, రిజల్ట్ ఏంటి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది. మొదటి రిజల్ట్ ఏంటంట? మీరు సంపూర్ణులు. మనము సంపూర్ణమవుతామంట. అంటే నీ జీవితంలో నీ యొక్క భక్తికి, నీ యొక్క విశ్వాసానికి, నీ ప్రార్థనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షలో ఎప్పుడైతే నిలబడతావో యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ కంప్లీట్, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. సంపూర్ణులు అంటే నీ జీవితాల్లో పరీక్ష లేకుండా సంపూర్ణత రాదు. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకునిటావు. లేదా పోయిన సంవత్సరం అంటే డిసెంబర్ 31వ తారీఖు లేదా 1వ తారీఖు ఉదయాన్నే 22 పాయింట్లు ఇవి చేస్తామని ఒక తీర్మానం చేసుకున్నాం. దేవుడు అంటాడు, ఈ 22 పాయింట్లలో ఎక్కడెక్కడ టిక్కు కొట్టావో వాటన్నిటి విషయంలో నీ యొక్క జీవితంలో ఒక పరీక్ష ఉంటుంది. ఎంతగా స్థిరంగా ఉంటావు. ఎప్పుడైతే నీ పరీక్ష పాస్ అవుతావు, దేవుడు ఏమంటాడు తెలుసా? నీలో ఒక సంపూర్ణతను దయచేస్తాడు. రెండవదే ఈరోజు కొంచెం నేను హైలైట్ చేయాలనుకుంటున్నా. రెండవది చూడండి, మీరు సంపూర్ణులను, రెండవది ఏమంట? అనునాంగులను. ఒక్కసారి తల తిరిగిందండి నాకు. అనునాంగులు అంటే ఏంటి? అనునాంగులు అంటే ఏంటిది? ఇదేందో నాగుల చవితి లాగా ఉంది కదా. అనునాంగులు అంటే ఏంటిది? ఈ మాట యొక్క అర్థం ఏంటిది? దేవుని బిడ్డలారా, ఐ రెఫర్డ్ సో మెనీ థింగ్స్. ఒక చోట నాకు దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికిందండి. ఏంటి అంటే, అనునాంగులు అంటే అవయవాలు కలిగిన వారు లేదా వికలాంగులు కానివారు. వికలాంగులు కాని వారిని ఏమంటారు తెలుసా? అనునాంగులు అంటారు. అంటే నీ అవయవాలన్నీ కరెక్ట్గా ఉంటే అనునాంగులకు వ్యతిరేకమైనటువంటిది ఏంటి అంటే వికలాంగులు అంటే ఏదో ఒక అవయవం ఉండదండి. ఏదో ఒక చెయ్యో కాలో ఏదో ఒక అవయవం ఉండదు. ఎప్పుడైతే నీవు నీ పరీక్షలో నిలబడతావో, ఓపికతో ఓర్పుతో పరీక్షలో నిలబడతావో, ప్రజలంటున్నా, వ్యతిరేకత వస్తున్నా, ఎదురీత ఉన్నా, కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, దేవుని కోసం ఎప్పుడైతే ఒక పరీక్షలో నిలబడతావో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనునాంగులుగా మారుస్తాడంట. అంటే ఒకవేళ ఉదాహరణకు చెప్తాను, నీ కంటితో ఒక తీర్మానం చేసుకున్నావు, ప్రభా నేను పాపాన్ని చూడను అంటే నీ కళ్ళు పాపాన్ని చూచినటువంటిది అయితే ఒక విశ్వాసిగా కళ్ళు లేనటువంటి వ్యక్తిగా ఉంటావు, వికలాంగునిగా నువ్వు ఉంటావు, ఒక అంగము లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు, ఒక అవయవం లేనటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే కంటికి పెట్టిన పరీక్షలో పాస్ అవుతామో యూ విల్ హ్యావ్ దట్ ఐస్, దేవుని యొక్క నేత్రాలు కలిగిన వ్యక్తిగా ఉంటావు. రెండవదిగా, ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా ఉంటే, ఒకవేళ దేవుడు అంటాడు ఎప్పుడైతే సిన్సియర్గా దేవుని కోసం పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉంటావో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా?
అంతవరకు నీవు పని చేయనటువంటి వ్యక్తిగా ఉంటే, ఎగరగొట్టే వ్యక్తిగా ఉంటే, ఆ అవయవం లేకుండా ఉంటుంది. నీకు అవయవం లేకుండా ఒక అంగహీనునిగా కనపడతావు, వికలాంగునిగా కనపడతావు. నీవు చేయవలసిన పనికి ఒక పరీక్ష పెడతాడు దేవుడు. ఇది చేస్తావా చేయవా? నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయవలసింది చేస్తావో, చేయకూడదని చేయకుండా ఉంటావో, దేవుని ఎదుట నీ చేయగలిగిన వ్యక్తిగా ఉంటావు. అందుకే దేవుడు అంటాడు, నీవు ఒకవేళ చేత్తో పాపం చేస్తుంటే చేయి తీసేసేయి. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే ఫిజికల్గా నీ అవయవం తీసేయమని కాదు. ఆ అవయవం ఎంత పరిశుద్ధంగా దేవుని కొరకు వాడబడుతుంది. నీ యొక్క పరీక్ష, నీ జీవితంలో ఒక పరీక్ష ఉంటుంది. నోటికి ఒక పరీక్ష పెడతాడు దేవుడు. అబద్ధాలు ఆడతావా, మోసం చేస్తావా, ఎంతగా తప్పుడు పనులు చేస్తూ అది కరెక్ట్గా నువ్వు మాట్లాడుతూ ఉంటావో, నీ నోటికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొంటావో, నీ నోటిని చూసి నీ నోరు మధురము అంటాడు దేవుడు. అంటే దేవుని పరీక్షకు నిలబడినటువంటి నోరు గబ్బు నోరుది. అంటే నోటి కొంతమంది దగ్గర ఏముంటుందంటే నోటి వాసన వస్తుంటుంది. అబ్బా ఏంటి ఇంత వాసన వస్తుంది అనుకుంటాం. దేవుడు కూడా ఏమంటాడు తెలుసా? నీ నోటితో మంచి మాటలు మాట్లాడకుండా, నీ నోటితో బూతు మాటలు, సరస్సోక్తులు, లేకపోతే నీ నోటితో రాకూడని మాటలు, అబద్ధాలు ఇవన్నీ వస్తూ ఉంటే నీ నోరు పరీక్షగా నిలబెడతాడు దేవుడు. ఇప్పుడు అబద్ధం ఆడతావా, సత్యం చెప్తావా, యథార్థంగా ఉంటావా, ఉన్నది ఉన్నట్టుగా ఉంటావా, లేదా ఏదైనా యాక్షన్ చేసే మాటలు ఏమైనా మాట్లాడతావా? నీ నోటికి పరీక్ష. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నోటికి పరీక్ష పెట్టి దేవుడు ప్రార్థనకు తీసుకొని వచ్చాడు. ఒకవేళ నీ నోటికి పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోయి ఇప్పుడు నువ్వు బలమైన ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వింటాడా దేవుడు? ఇంపాసిబుల్, వినడు. ఇంపాసిబుల్, దేవుడు వినడు. దేవుడు అంటున్నాడు, బైబిల్లో వ్రాయబడింది, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఎప్పుడైతే పాస్ అవుతావో నీవు అనునాంగులు, అవయవం కలిగిన వారుగా దేవునికి కనపడడం ప్రారంభిస్తావు. ఒకవేళ అనుకుంటావు, ప్రభా ఈ సంవత్సరం నేను ఇక్కడికి వెళ్ళను ప్రభా, ఈ పని నేను చెయ్యను ప్రభా. ఒకవేళ ఈరోజు జనవరి 10వ తారీఖు, ఈ 10వ తారీఖు లోపలనే దేవుడి దగ్గర చేసిన తీర్మానానికి పరీక్ష ఎదుట నువ్వు ఓడిపోయి ఉంటే నిన్ను దేవుడు ఎట్లా చూస్తాడో తెలుసా? కాళ్ళు లేని ఒక అవిటివానిగా దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డగా నీకు పరీక్ష కలుగుతుంది. రేకాబీయులారా, దేవుడు మీకు పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? దేవుని మందిరంలోనికి వచ్చి ద్రాక్షారసం తాగమని దేవుడు ప్రవక్త ద్వారా చెబితే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము తాగం, మా పితరుడు మాకు ప్రమాణం చేశాడు. ఇంకా ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా? వాళ్ళ పితరుడు ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఎక్కడ కూడా పొలం కొనుక్కోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, మీరు ఎప్పుడే గుడారంలో ఉండాలని చెప్తే వాళ్ళు గుడారములో ఉంటున్నారంట. కింది వచనాల్లో మనకు కనబడుతుంది కదా, ఇందాక మనం చదివాం. మా పితరుడు మాకు చెప్పినట్టుగా ద్రాక్షరసమే కాదు, మేము గుడారాల్లోనే ఉంటున్నాం. హౌ సిన్సియర్ దే ఆర్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా, నీ యొక్క జీవితంలో పరీక్ష కలుగుతూ ఉండగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పరీక్ష నీ జీవితంలో తీసుకొని వచ్చే మొదటి రిజల్ట్ ఏంటి తెలుసా? నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మారిపోతావు, అనునాంగులుగా ఉంటావు. మూడవదిగా చూడండి, 4వ వచనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం అందరం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పరీక్షకు నిలబడితే ఏమొస్తుందంట? ఏ విషయంలో కూడా కొదువు ఉండదంట. దేవుడు నీకు పెట్టే పరీక్షలో నువ్వు నిలబడితే, పరిశుద్ధత విషయంలో, భక్తి జీవితంలో, ఒక పాపానికి నో చెప్పే విషయంలో నువ్వు పరీక్షకు నిలబడితే, ప్రతిరోజు పరీక్ష ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ పాపము దగ్గర, విధేయత చూపే దగ్గర ప్రతిరోజు పరీక్ష ఉంటుందండి దేవుని బిడ్డకు. ఈ పరీక్షలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో నీ జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటి తెలుసా? సంపూర్ణులను అనునాంగులను. మూడవదిగా ఏ విషయంలోనైనాను కొదువలేని వారుగా ఉంటామంట. ఇదే కదా మనకు కావాలి. ప్రభా మా ఇంట్లో ఏ కొదవ ఉండకూడదు ప్రభా, పరిశుద్ధతలో కొదవ ఉండకూడదు, డబ్బు విషయంలో కొదవ ఉండకూడదు, ప్రేమ విషయంలో కొదవ లేకుండా ఉండాలనుకుంటాం కదా. కొదవ ఎందుకుంది తెలుసా? దేవుడు నీకు పరీక్ష పెడుతుంటే ఆ పరీక్షలో నువ్వు ఓటమి పాలవుతుంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డగా వాక్యానుసారంగా నా జీవితం ఉందా? ఇప్పుడు మాట మారుస్తానండి. వాక్యానుసారంగా భర్తగా నేను కనబడుతున్నానా దేవునికి?
దేవుడు నాకు భర్తగా కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నేను ఏ రకంగా నిలబడతాను దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక సేవకునిగా నా ఎదుట కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నేను ఏ రకంగా నిలబడతాను. ఒక బోధకునిగా నా దగ్గర కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ బోధకునిగా ఏ రకంగా నేను నిలబడతాను. ఒక తండ్రిగా నాకు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నేను ఏ రకంగా నిలబడతాను. లేదా ఒక భార్యగా, ఒక కుమార్తెగా నీకు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో ఏ రకంగా ఉంటావు. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దోస్ టెస్ట్, నీకు అప్పగించబడిన, నీ ఎదుట ఉంచబడిన పరీక్షలను ఎప్పుడైతే సఫలీకృతమవుతావో, విజయం సాధిస్తావో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ విషయంలోనూ కొదువ లేని వారై ఉండునట్లు, ఏ విషయంలోనూ కొదువ లేని వారమై ఉండునట్లు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కొదువ కారణం ఏంటి తెలుసా? ఒక కొరత కారణం ఏంటి తెలుసా? ఒక దేవుని ఆశీర్వాదానికి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ఎదుట దేవుడు పెట్టుతున్న పరీక్షల్లో ఓడిపోతున్నావు. ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాగా ఓడిపోతున్నావా? ఓడిపోయే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, రేఖాబీన్లాగా ఉండగలవా? రేఖాబీలు అంటున్నారు, ఈ పరీక్షలో నేను నిలబడతాను ప్రభువా. పరీక్షలో కంపల్సరీగా ఉండాల్సింది ఏంటి తెలుసా? లోక సంబంధమైన పరీక్షలోనైనా ఆత్మ సంబంధమైన పరీక్షలైనా కంపల్సరీగా ఉండాల్సింది ఓర్పు. 3 గంటల పరీక్ష ఉంటుంది. 3 గంటల పరీక్షకు పోయి నాకు 1 గంటకే బోరు కొట్టింది, నేను పరీక్ష రాయలేను అని బయటకు వస్తే ఎవరికి నష్టం? పరీక్ష రాసేవానికే నష్టం. ఏంది ఇంత పెద్ద పేపర్ పెట్టాడే, 3 క్వశ్చన్లు ఇస్తే సరిపోదు అన్నావనుకో, ఎవరికి నష్టం? రాసేవానికి నష్టం. రాసేటప్పుడు ఓపిక ఉండాలి, కూర్చోవడానికి ఓపిక ఉండాలి. ఆయా ఆన్సర్స్ రాసే విషయంలో ఇంత పెద్ద ఆన్సర్ ఎందుకు రాయాలి? నేను 3 పాయింట్లు రాస్తాను, నాకు ముచ్చటగా నాకు మార్కులు ఇచ్చాడంటే ఇస్తాడా? ఓర్పు ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ఉండవలసిన విషయం ఏంటి తెలుసా? ప్రతి పరీక్షలో దేవుడు నిన్ను ఓర్పును పరీక్షిస్తూ ఉంటాడు. ఈరోజు ఒక శోధన వస్తుందండి, రేపు తిరిగి అదే శోధన వస్తుంది నీ దగ్గరికి. అదే శోధన, వేరొకటి రాదు. అదే శోధన నీ దగ్గరికి దేవుడు తీసుకొని వస్తాడు, లేదా సాతాను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆ శోధనలో నిన్ను పరీక్షించడానికి దేవుడు ఆయా పరిస్థితులు గుండా నడుపుతాడు. శోధన సాతాను తీసుకొని వస్తాడు, పరీక్ష దేవుడు పెడతాడు. అబ్రహామా, నువ్వు విశ్వాసులకు తండ్రి, సూపర్, నువ్వు నేను చెప్పినవన్నీ వింటావు, రా అంటే వచ్చేస్తావు, వెళ్ళమంటే వెళ్తావు, ప్రార్థన చేస్తావు, ఓ యు ఆర్ సో గ్రేట్. నీకు ఒక్కడైన కుమార్ని తీసుకొని మోరియా పర్వతం మీద బలిస్తావా? పరీక్ష, భయంకరమైన పరీక్ష. భార్యకు చెబితే భార్య ఇంకా చీల్చి చెండాడుతుంది అబ్రహామును. అందుకే భార్యకు చెప్పలా, వారికి చెప్పకుండా నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళి బలి ఇస్తుండగా దేవుడు అంట, అబ్రహమా ఆగు 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 ఆగు, ఈ పరీక్షలో నిలబడ్డావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఓర్పుతో పరీక్షలను ఎదుర్కొంటున్నావా? ఎదుర్కొంటూ ఉంటే నీ జీవితంలో నువ్వు ఒక రేఖాబీయునివే, నువ్వు ఒక రేఖాబీయురాలివే. రేఖాబు సంతతికి దేవుడు అంటాడు, నిత్యము వీరు నా దగ్గర ఉంటారు, నా సన్నిధిలో నిలబడతారు. దేవుని బిడ్డలారా, రెండవదిగా వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే 14వ వచనం చూడండి. 14వ వచనం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసమును త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 14వ వచనంలో ఏమనుందండి? నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై. వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళు? పరీక్షకు నిలబడేవారు మాత్రమే కాదు, తమ పితరునికి నేటి వరకు అతని ఆజ్ఞకు విధేయులుగా ఉంటున్నారంట. విధేయులుగా ఉండి ద్రాక్షారసము త్రాగకుండా ఉన్నారు, గుడారములోనే ఉంటున్నారు, సైట్లు కొనుక్కోవడం లేదు. వాళ్ళు వాళ్ళ పితరుడు చెప్పిన మాట ప్రకారం వెళుతుంటున్నారు. అంటే ఎప్పుడో ఒక్కసారి చెప్తే ఆ ఒక్కసారి చెప్పిన మాటకు తరతరాలు వాళ్ళు విధేయత చూపుతూ వస్తున్నారు. రివర్స్ ఏంటి తెలుసా? 15వ వచనం, మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొని ఎడలను, అన్యదేవతలను అనుసరింపగా వాటిని పూజింపగా నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురు నేను ప్రకటించి తిని గాని మీరు చెవి యొగ్గక నా మాట వినకపోతిరి. ఒక్కసారి 14వ వచనంలో వాళ్ళ పితరుడు చెప్తే తరతరాలు వింటున్నారు. కానీ పెందలకడ లేచి
ప్రతి ఉదయాన్నే ఒక ప్రవక్తను పంపి, ఇశ్రాయేలు ప్రజలారా ఈ విషయంలో లోబడండి, ఈ విషయంలో లోబడండి, ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు లోబడకుండా ఉన్నారంట. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో దేవుడు అలుసైపోతాడండి. దేవుని మాటలు లెక్క జమ లేకుండా పోతాయి. కడప భాష మాట్లాడుతుంటున్నా, దానికి విలువనివ్వం, దానికి గుర్తింపునివ్వం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒక్కసారి వారి పితరుడు చెబితే వారి పితరుని మాటకు వారు విధేయత చూపించారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీలంకలో ఎల్టీటీఈ గ్రూప్ ఉండేది. ఇప్పుడు ఆ యొక్క తమిళ తీవ్రవాద సంస్థ లేదులేండి. ఎల్టీటీఈ, లిబరేషన్స్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళీలం అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఉండేది. ఆ తీవ్రవాద సంస్థలో ప్రభాకరన్ అనేటువంటి ఆయన వాళ్ళ లీడర్. ఆ యొక్క ప్రభాకరన్ కోసము దాదాపు 5 నుంచి 6 దేశాల సైనిక శక్తి లేకపోతే సైనికులు ఆయన కోసం వెతుకులాడితే అస్సలు దొరకల. 6 నెలలు 6 దేశాలకు సంబంధించిన వారు వెతికితే దొరకల. లాస్ట్కు అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని పట్టుకొని, ఏంటి మీ సీక్రెట్ ఏంటి, అసలు ఎందుకు మీరు దొరకకున్నారు? ఎంతమంది తెలుసా? వాళ్ళ ఫోర్సు ఆయన దగ్గర ఉండేది కేవలం 300 మంది. 300 మందితో ఒక్క ప్రభాకరన్ కాపాడబడ్డాడు. 6 నెలలు 6 దేశాలు చుట్టుముట్టి అతి భయంకరంగా వెతికితే దొరకలేదండి. అప్పుడు వాళ్ళు అడిగారు, అరే 300 మంది ఎంత వయసు ఉంటుంది అంటే 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళే ఈ 300 మంది. ఎంతమంది? 300 మంది 16 నుంచి 21 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు. జస్ట్ 16 to 21 years. అరే మీరా యంగ్స్టర్స్? అప్పుడు వాళ్ళకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత చిన్న వయసులో మీకు ఎన్ని తలాంతులు వచ్చి మీరందరూ ఒక్క వ్యక్తిని కాపాడుకున్నారే, ఏ రకంగా సాధ్యమైంది అని అడిగారట. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క అతని దగ్గరకు రావాలి, అతని గ్రూప్లో చేరాలి అంటే 4వ తరగతిలో జాయిన్ కావాలంట. ఎన్నో తరగతిలో? ఆ టీంలో జాయిన్ కావాలంటే రెండు ప్రశ్నలు అడుగుతారంట. ఒకటి, ప్రభాకరన్ కోసం నువ్వు నిలబడతావా, ఈ సంస్థ యొక్క ఉద్దేశం కోసం నిలబడతావా అని అడుగుతారంట. నిలబడతాను అంటారంట. ఒకవేళ నీవు ఎవరికైనా దొరికావనుకో, ఈ రహస్యాలన్నీ చెప్పేస్తావా నువ్వు అంటే వాళ్ళు ఎంత తరబీదు పొందుతారంటే, లేదు చెప్పను. ఏం చేస్తావు అంటే ఆ వ్యక్తి అంటాడంట, నా దగ్గర పిస్టోల్తో నన్ను కాల్చుకొని చచ్చిపోతా, చెప్పను, నేను నా ప్రాణం పోయినా చెప్పను, నన్ను కాల్చుకొని చంపుతాను. గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, మాట్లాడే దేవా, మా ఒక్కొక్కరితో ఈ సమయంలో మీరు మాట్లాడి ఉండగా, ఈ యొక్క మధ్యరాత్రి వేళ నీ వాక్యము ద్వారా నీ స్వరాన్ని వినే కృపనిచ్చారు నాయన. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. ఎక్కడ మేము నీకు వ్యతిరేకంగా మారిపోయామో, ఎక్కడ నీ యొక్క మాటను కాదని మా సొంత ఇష్టము కోరికలు తన ఇతరుల ప్రేరేపణకు లోబడిపోయామో దేవా, మాకు తెలుసు, మీకు తెలుసు. మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ఏసయ్యా, నువ్వు పెట్టే పరీక్షల్లో మేము ఓడిపోయాం ప్రభా. దేవా, మా జీవితాల ఓర్పుతో మా క్రియను కొనసాగించలేకపోయాం ప్రభా. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి. మీరు పెట్టిన ప్రతి పరీక్షల్లో ఓడిపోకుండా విజయం సాధించే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. యేసయ్యా, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ప్రతి పరీక్షలో మేము జయమును సాధించాలి అనే ఉద్దేశంతోనే మమ్మల్ని పరీక్షల మార్గం కూడా నడిపిస్తున్నారు. అయినా గుర్తించక స్వార్థముతో, లోక సంబంధమైన కోరికలతో, అపోహలతో, ఆలోచనలతో, లేకపోతే నీకు వ్యతిరేకమైన తలంపులతో, జీవిత విధానముతో, తండ్రి ప్రభా, వేషధారణతో మా పరీక్షల్లో ఓడిపోయాం ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీ యొక్క శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధుడా, మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీరే మమ్మల్ని దర్శించండి, మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మీకు అంగీకారముగా ఉంచి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి
3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.